తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని వస్తావా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రమాణం చేద్దాం, నేను తడిబట్టలతో వస్తాను, ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? చేద్దామా ప్రమాణం? ఓకే, నేను అంటలేను. మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైకు బంద్ అయిందనుకొని వాడు దున్నపోతుగాడు అన్నమాట. దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తాడు, నువ్వు ప్రమాణం చేస్తాడు, ప్రమాణం చేయరు. మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని దున్నపోతు అంటే కూడా కనీసం స్పందించకుండా, మాట్లాడకుండా, దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైళ్ల పాలై కేసులు పెట్టుకొని ఉద్యమకారుల లెక్క నిలబడి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వాళ్ళు. వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు ప్రమాణం చేద్దామా అని చెప్పి. మరి చేద్దాం పరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తావా, నువ్వు చేస్తావా? షేర్ మరి ప్రమాణం. అసలు విషయం ఏంటంటే ఇంకా మైకు బంద్ కాకముందుకు మాట్లాడిన మాట ఈయన అంటారట. మరి నాకు తెలియదు, అలా పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటున్నాయి వీడు సొల్లు లక్ష్మణ్ అన్నారు. ఆయన సొల్లు లక్ష్మణ్ అంటాట కాన్సెన్స్లో, నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో, దున్నపోతాను అది ఒకటే రికార్డ్ అయింది. ఈ సొల్లు లక్ష్మణ్ మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి 5 సార్లు పోటీ చేసినావు, మహమ్మద్ గజ్ని దండయాత్ర చేసినట్టు చేయంగా సరే 4 సార్లు ఏడ్చుకుంటే తిరిగి చంపుకుంటారా సాదుకుంటారా ఇక ఇదైందని కాలు మొక్కుడు తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది, మంచిదే. అదృష్టవశాత్తు మంత్రి కూడా అయినావు. ఏం చేయాలి మరి క్యాబినెట్లా? మేము చెప్తేనే ఏం జరిగింది అనేటువంటిది. క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పు మరి, ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా? మరి ఏం జరగదు. ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద, కాంట్రాక్టర్ల మీద, మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు, మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు, మాకేమి ఇక్కడ గాడిని తీసేసారు మా అమ్మ మంత్రి ఉంటే కూడా, ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేసుకోవడానికి కాకపోతే అని మాట్లాడినమాట. వాస్తవం కాదా? దక్కన్ సిమెంట్స్ వాళ్ళకు పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో, ఆ నుంచి ఓఎస్డీగా పెట్టుకొని వానికి అర్హతనే లేదు, వానితో బ్లాక్మెయిల్ చేయించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రోహిన్ రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక 100 కోట్ల సెటిల్మెంటు పంచాయతీ, వీడు వాననా వాడు వీననా, ఏంటంటే అంత ప్రజల పంచాయతీ. లాస్ట్కి ఏం చేసి చాలా కప్పుకురు 100 కోట్ల వాళ్ళ వాళ్ళు నీకు 25 నాకు 25 అని పంచుకొని క్లోజ్ చేసుకోరు. గదే విషయం కదా కొండా సురేఖ గారు బిడ్డ చెప్పినటువంటి ముచ్చటే మేము చెప్పినాం. సుమంత్ అంటోడు తుపాకీ పెట్టి బెదిరించిండు అన్నారు. ఆ కేసు ఎక్కడ పోయిందో, తుపాకీ ఎక్కడ పోయింది ఇప్పుడు దొరకలేదు. మరి తుపాకీ పెట్టి బెదిరించిన మీద కేసు కావాలి కదా, తుపాకీ దొరకాలి కదా. దాని గురించి అడగవైతే లక్ష్మణ్ కుమార్ ఇదే కదా హరీష్ చెప్పింది. దండుపాలెం బ్యాచ్ అంటాడా? దండుపాలెం సినిమా చూసినావు నువ్వు? దండుపాలెం ఏంది? కఠినమైనటువంటి వికృతమైనటువంటి అమానవీయమైనటువంటి ఒక భావజాలంతో ఉండేటువంటి ఒక గ్యాంగు వికృతంగా మొత్తం దోపిడీ చేస్తుంటారు. ఆ దోపిడీ చేసే క్రమంలో అడ్డవచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంటారు. అంత వికార పద్ధతిలో తెలంగాణను దోచుక తింటారు మీరని చెప్పడం కోసం వాడిన పదజాలం అది వాస్తవమే కదా అంటున్నా నేను. ఇప్పుడు దక్కన్ సిమెంట్స్ పంచాయతీ తెలుస్తూనే ఉంది కదా దోచుక తింటారు అని. ఇదే కొండ సురేఖ గారు సమ్మక్క సారక్కడ టెండర్లు వేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఇన్వాల్వ్ అయితే 75 కోట్ల టెండర్ ఏదో దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి టెండర్ వేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే ఇంటలేదని చెప్పి ఆ టెండర్నే డిపార్ట్మెంట్ మార్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్కు. ఎంత విచిత్రం ఇది! టెండర్నే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మార్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన టెండర్ వేసి పొంగులేటి మనసుకి ఇప్పించుకోరు. దానికి కొండ సురేఖ బాటంగా మాట్లాడింది. అంతమందికి వారు మాట్లాడిందే కదా. మీడియా సాక్షి ఏడిపోయినా కూడా మా మంత్రులు 30% కమిషన్ లేని పని చేస్తారని చెప్పి ఆమె మాట్లాడిందే కదా. మేమంటలేము, మీ వాళ్ళు చెప్పిందే మేము రిపీట్ చేసి చెప్పినాం 30% లేని పనులు చేస్తలేరని చెప్పి. ఆ జడ్చర్ల ఎమ్మెల్యేనేమో రెండోసారి నేను గెలిపి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ఒకటి మాట్లాడతాడు. ఆయనే మొత్తుకున్నాడు కదా ఒకటి పని చేస్తాడని చెప్పేసి సపరేట్ గుంపు కట్టి 20 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి. అదంతా మీ ఎమ్మెల్యే కదా చేసింది, మేం కాదు కదా. ఇంకో ఎమ్మెల్యే అని మదన్మోహన్ రావు ఎవరో ఎల్లారెడ్డిపేట మా కాన్స్టిట్యున్సీలో వరదలు వచ్చినాయి ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు ఆదుకోవాలని చెప్పి. అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కసా ఏంది ఇది? ఎమ్మెల్యే ఎవరికి రాస్తాడు ఉత్తరము? గవర్నమెంట్ అడుగుతావా, నీ ముఖ్యమంత్రిని అడుగుతావా, నీ క్యాబినెట్ మంత్రిని అడుగుతావా మా కాన్స్టిట్యున్సీకి సాయం చేయమని? వరల్డ్ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. వరల్డ్ బ్యాంక్ ఏం సంబంధం నీ కాన్స్టిట్యున్సీలో వరదలు వస్తే? ఇంత చదువుకున్న గొప్ప వీళ్ళు ముఖ్యమంత్రిని మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళకు
అట్లుంటుంది ఇట్లుంటుంది అని కేటీఆర్ గారి గురించి అంటాడు. అంటే చదువుకోవడం తప్ప, చదువుకోకపోతే ఇట్లనే ఉంటుంది. ఉత్తర రాయాలని కూడా తెలియదు. నీ ముఖ్యమంత్రికి చదువు రాదు, గుంపు మేస్త్రి పనే. కిందనోడు కూడా గదే పని చేస్తారు. ఇంకేం చేస్తాడు పాపం? నీ అనిరుద్ధుడు ఒకటి మాట్లాడతాడు, నీ మదన్మోహన్ రావు ఒకటి మాట్లాడతాడు, నీ కొండ సూర్యకి ఒకటి మాట్లాడతా, బిడ్డ ఒకటి మాట్లాడుతుంది. ఒక్క ఎమ్మెల్యే అన్న చక్కగా ఉన్నారా? నీ కంట్రోల్లో పనిచేస్తారా మంత్రివర్గం? ఒక్క మంత్రి అన్న. నీ మంత్రిని పట్టుకొని ఇంకొక సహచార మంత్రి దున్నపోతుంటే మాట్లాడరు. ఈ సొల్లు లక్ష్మణ్ ఏమో ఈయన పెద్ద మునగలని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడతాడు. నినియాల వాడు మోపాడు మా దగ్గర, మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు. అది మలమే నా దృష్టిలో. నోటికి ఏదో వస్తుంది మాట్లాడు. మీకు ఒక సీట్ రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్సే, తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగారవరం మండలం. ఈయనకి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడి డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి. ఏదో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది, ఏదో బయటపడ్డావు, అయితే అయినా ఒకసారి ఎంపీ అయినావు. ఇక రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఇప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు. అసలు నేను పీసీసీ ప్రెసిడెంట్ అయితేప్పుడే మొత్తం ఢిల్లీలో అందరికాడికి నేనే తిప్పినాను, పీసీసీ ప్రెసిడెంట్ చేయించిన. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేనేమడి తిరిగినా, ఇవాళ నేను పోతే కూడా నన్ను పట్టించుకోవట్లేడు, కూర్చో అంటలేడు. కాబట్టి జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతేనే బాగుంటుంది, మా వాళ్ళకి బుద్ధి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడుతున్నాం, మేం కాదు. అంటే మీ అహంకారం ఏడిదాకా జరిగిందో అర్థం చేసుకోరు. ఇక కనీసం జూబ్లీస్లో ఓడిపోతున్నానా మమ్మల్ని పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి అంటుండు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నానా మమ్మల్ని పట్టించుకుంటారు, లేకపోతే నెతికెక్కినాయి, నేను సపోర్ట్ చేసిన ఆయన పీసీసీ అయ్యండు అని మాట్లాడుకుంటా మళ్ళా దాన్ని కవర్ చేసేందుకు కింద ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది రాలేదు, మీకు అది రాలేదు, ఆంబోతు లెక్క తిరుగుతురు. ఎవరు ఆంబోతు? మీ అభ్యర్థి అంటున్నావో ఎవరు అంటున్నావో నాకే తెలియదు. మరి మీ ఆంబోతు ఎవరు మీరే ఆలోచించుకోవాలి. వాడు ఎంత దొంగ అంటే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే వాని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు. కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసేటువంటి 420 చీటర్ని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు. ఇది అబద్ధం అయితే నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడు, నేను దీనికైనా సిద్ధం. దీనికోసమే సస్పెండ్ చేసిర్రు. ఎవరికి అత్యంతరం లేక మీకు ఓడి పోటీ చేసేవాడు దిక్కులేక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టుకోరు, ఇట్లాంటి గొప్ప నాయకులను తీసుకొచ్చి పెట్టుకోరు. మీరు మాట్లాడుతారు. ఇవాళ లక్ష్మణ్ కుమార్ అంటోడు, కిరణ్ కుమార్ అంటోడు, ఇలాంటి చీటర్ కిరణ్ కుమార్ రెడ్లు, సొల్లు లక్ష్మణ్ కుమార్లు హరీష్ రావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. దయచేసి సొల్లు దగ్గర పెట్టుకోండి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి దమ్ము ధైర్యం కూడా మీకు లేదు. ఎట్లా బీసీలను మోసం చేసిర్రు, అది జరగదని తెలుసు. కావాలని చెప్పేసి అలా మభ్యపెట్టి వీళ్ళే పోయి జెండాలు పట్టుకొని బీసీ బంద్లో పాల్గొన్నారు మొన్న కాంగ్రెస్ వాళ్ళు. అటు బీజేపీ వచ్చి పాల్గొన్నాడు. మరి ఎవరి మీద ప్రకటించిన ఈ బంద్ అంటే ఇప్పుడు క్లారిటీ లేదు. మరి మీరిద్దరు మాట్లాడిన తర్వాత ఇక పంచాయతీ ఎక్కడదరా నాయన? బిల్లు పెడితే పెట్టాలి, బీజేపీ పెట్టాలి. లేదు నిజంగా ప్రేమ ఉందనుకో రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లుని పెట్టాలి కదా. ఇప్పుడు బీజేపీ కలిసి తెలిసిపోతుంది కదా, వారి రంగు తెలిసిపోతుంది కదా. కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీని ప్రవేశపెట్టమని చెప్పండి ప్రైవేట్ బిల్లు. బీజేపీ చెప్తుందో చెప్పదో తెలిసిపోతుంది. రామూర్తి గౌడ్ అని చెప్పేసి మా కాన్సెన్స్ ఆయన ఒక బీసీ ప్రెసిడెంట్ ఉంటాడు. వాళ్ళందరూ బంద్లో పాల్గొంటే వాళ్ళని కొట్టి తీసుకుపోయి కేసులు పెట్టి ఒక రోజు మొత్తం స్టేషన్లు ఉంచితే వాడు పాప హాస్పిటలైజ్ అయ్యండి మావాడు. మరి మీరే వచ్చి నిలబడతారు బీసీ బంధులా, మీరే జనాలు పట్టుకుంటారు, మళ్ళీ మీరే కేసులు పెడతారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒక నాయకుని గురించి, ఒక స్థాయి కలిగిన నాయకుని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లక్ష్మణ్ కుమార్ గారు. ఇక ఓటీపీ కేసులో 1 టైం పాస్వర్డ్ అంటారు కదా, ఇవన్నీ ఒకసారి వచ్చేది కేస్తే మళ్ళీ గెలిచేగా పీకేగా వీడుతున్నా ఏది కూడా లేదు. ప్రజలకు కూడా అర్థమైపోయింది. అంటే పక్క కాన్సెన్సీలు సింగరేణి ఇప్పుడు శ్రీధర్ బాబు, ఈయన శ్రీధర్ బాబు మనిషి అంటారు. మరి శ్రీధర్ బాబు కాన్సెన్సీలో డిఎంఎఫ్టీ ఫండ్లు 100 కోట్లు తీసుకుపోయి డెవలప్మెంట్ చేస్తుడు. వీని కాన్సెన్స్లో రూపాయి లేదు, లక్ష్మణ్ కాన్సెన్స్లో రూపాయి ఇయ్యలే శాంక్షన్. నువ్వు మంత్రివే కదరా నాయన, మరి గది కొట్లాడు. అరే పక్క కాన్సెన్స్లో 3 కాన్సెన్స్లకు 100 కోట్లు ఇచ్చారు, నా కాన్సెన్స్కి ఎందుకు ఇవ్వలేదు? గదడుగు శాతరైతే అది శాత కాదు. జరిగిందా మరి క్యాబినెట్లో చర్చ? కొండ సూర్యకనైతే చర్చకి క్యాబినెట్కి రానట్టుంది. లేకపోతే కొండ సూర్యక క్యాబినెట్లలో కూర్చొని మా మాయలకు 2500 ఇయరని కొట్టాడిందా, అడిగిందా? ఇదే పంచాయతీలు కదా. నీ కమిషన్ ఏంది, నా కమిషన్ ఏంది, కాంట్రాక్ట్ నీకా నాకా? గీడేను పక్కపొంటి వేణుగోపాల స్వామి టెంపుల్ ఇప్పుడే నరసన గుర్తు చేస్తుంది నాకు మా వేణర్ గారు. వెనుక ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంది, దానికి దారి లేదు.
ఆ దారి ఇస్తందుకు ఆ దారి మందం ప్లేస్ మీకు ఇస్తే వేరే ప్లేస్ ప్రైవేట్ బయట ఇరని చెప్పేసి ఆ దేవాదాయ శాఖతో మాడుకొని కొండ సూర్యకేదంతా మాట్లాడుకుందాం పాప మాడుకొని ఆర్డర్ ఇచ్చారు. కథం ఇప్పుడు ఆ 140 ఎకరాలు మొత్తం పోయి ఇక నల్లదమ్ములు దిగిరు ఉంటారు కదా, ఆ నలుగురు రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు దిగి ఏం సంగతి ఈ సంగతి చెప్పురి 140 ఎకరాలు ఇప్పుడు మాకు ఇస్తారా అయ్యారా అని చెప్పి పంచాయతీ స్టార్ట్. దీని ఏమన్నా దండుపాలెం బ్యాచ్ అనకపోతే మేమనలే, ఆ నలుగురు ముచ్చట. మా నల్గొండ శాసనసభ కానీ ఆయన చెప్పిండు, మా వెనకటికి అలీబాబా 40 దొంగలు ఉంటారు ఆయన, ఇప్పుడు అలీబాబా 4 దొంగలు తయారయ్యారు మా దగ్గర, ఏం చేయాలి? అలీబాబా అంటే ముఖ్యమంత్రి అంటే వాళ్ళ అన్నదమ్ములు 4 అట, ఏం చేయాలి మేమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నమాట. మరి ఇలాంటి దొంగల గురించి ప్రజలు కూడా ఈరోజు ఆలోచన చేస్తారు. ఇవన్నీ చట్టం అందే, మద్యం షాపులకు మద్యం టెండర్లు నడుస్తున్నాయి. ఆయన మునుగోడు శాసనసభ్యుడు ఆయన ఒక చట్టం రిలీజ్ చేసినాడు, రాజన్న చట్టం అని చెప్పి, రాజగోపాల్ రెడ్డి గారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే దుకాణం తీయాలి, అట్లయితేనే టెండర్ లేరు, లేకపోతే టెండర్ లేయొద్దు, పక్క మండలం వచ్చి టెండర్ లేయొద్దు. నువ్వు చట్టం తయారు చేసేందుకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాన్ని బాటంగా చెప్పి మాట్లాడితే కూడా ఒక్కడు మాట్లాడినోళ్ళేడు ఇప్పటి వరకు. ఒక ఎక్సైజ్ మంత్రో ఓ ముఖ్యమంత్రి ఇదేం పద్ధతి అని మాట్లాడినోళ్ళు లేడు. మా వాళ్ళు లోపల మాడుకుంటారు. ఇది బాగానే మునుగోడు ప్రజలకు చెప్తున్నావు కానీ జర మీ అన్నకాడ కూడా చెప్పరాదు టైమింగ్స్ ఏమైనా ఉంటే అని. మేమంటలేము, ప్రజలు అనుకుంటారు. మాకు చెప్తున్నావు టైమింగ్స్ బాగానే ఉంది 4 నుంచి 8, కోటెడ్ ఎంకరెడ్డి కూడా చెప్పరా దయచేసి ఈ టైమింగ్ ఏదైనా ఉంటే 24 గంటలు బాగాలేదు అని అనుకుంటారు. ఏం చేస్తాం అంటే ఒక్కరు కంట్రోల్ లేరు. ఆ జిల్లాలో అక్కడ ఎమ్మెల్యేది ఒక కథ, ఈ జిల్లాలో ఇక్కడ ఎమ్మెల్యేది ఒక కథ. వాడు ప్రపంచ బ్యాంక్ అంటాడు, వాడు నేనే ముఖ్యమంత్రి 2 సార్లు గెలిపారు అంటాడు. డీజీపీ నివేదిక మేము ఇచ్చింది కాదు, 42% పెరిగింది అన్నాడు కేసులు, 42% క్రైమ్ రేట్ పెరిగింది అన్నాడు. దానికి ఓరు బాధ్యులు? హోంమంత్రి ఓలు. ఎంత గొప్పగా ఉంటుంది అంటే హోంమంత్రి ఓలు అంటే రేవంత్ రెడ్డి ఓరు అంటే ఓటుకు నోటు దొంగ చేతికి తాళాలు ఇచ్చడం ఇంకా చిన్నప్పుడు సామెత చెప్తే మాకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఆయన చేతికి తాళాలు ఇచ్చిన తర్వాత ఆయన ఏలుబడిలో కనిపిస్తున్నాక రాష్ట్రంలో క్రైమ్ జరగకపోతే ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. వారికి బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి భయంలోకి వెళ్ళి బయటకు వచ్చే ఏదో డైవర్ట్ చేయడం కోసం, ఏదో క్రియేట్ చేయడం కోసం, ఏదో పంచాయతీ పెట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి. ఇక మీదట ఎప్పుడు మాట్లాడినా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు. మళ్ళీ ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పడం అది ఎట్లా ఖాయం. కానీ మీకే నోరుందని మాట్లాడితే మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాం, మీకు కావాల్సిన లాంగ్వేజ్లో చెప్పగలుగుతాం. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని లక్ష్మణ్ కుమార్ అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా జాగ్రత్తగా మాట్లాడండి. హరీష్ రావు గారి మీద ఇంకోసారి ఇష్టం వచ్చినటువంటి పిచ్చి ప్రేలాపనలు వెళ్తే తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. దయచేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం. జై తెలంగాణ.